ఎత్తు పెరిగిండ్రా. ఇంటర్లో అంత లేడు, ఇంటర్ తర్వాత బీటెక్ అప్పుడు ఫుల్ పెరిగిందంట. తడిబొంగులా ఉన్నాడు ఇప్పుడు. అప్పట్లో ఎంత ఉన్నాడు మన హైట్? 5'10" అట్లా ఉండేటోడు, నా మీద 2 ఇంచులు ఉండేటోడేమో. ఇప్పుడు ఎంత ఉంది? 6'2" ఉన్నాడు ఇప్పుడు. వాడు పక్కన నుంచి ఉంటే అర్థమవుతుంది కదా మన హైట్ తోని. వాడు మన మీద 4-5 ఇంచులు ఉన్నాడని. అంత పర్ఫెక్ట్ అంటే నేను ఇప్పుడు అడగల, అంత మాట్లాడము. మాదంతా ఎట్లా ఉంటుంది అంటే వాడు చిల్ టీం అని చెప్తున్నాడు వాడు, నువ్వేమో మేనేజర్స్ అవ్వకూడతారా అంటావు. చిల్ టీం అంటే వాళ్ళు అసలు ఎప్పుడు కనిపించారు ఆఫీస్లో నాకు, వాళ్ళ టీం అంతా అంటాడు. వాళ్ళు కనిపించమంటే మేము అంటే అదొక రకమైన నా మీద ఉంటుంది రా ప్రెషర్, మా టీం మీద ఉండదు. ఇప్పుడు నేను కాంట్రాక్టర్ కదా, సో మా మేనేజర్ నా మీద చూపిస్తుంది కొంచెం, వాళ్ళ మీద ఎట్లా చూపిస్తుంది. మిగతా వాళ్ళు పూజిత అని ఒక కొలీగ్ ఉంటారు, ఆమె తప్ప మిగతా వాళ్ళు అందరూ అమెరికన్స్. ఉండిపోయింది అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ అలా. నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తారు నాకు ఉద్యోగం అంటే వాళ్ళు మాత్రం ప్రెజర్ తీసుకో. మా వాళ్ళు మరీరా బాబు వచ్చి వాళ్ళ ఏమంటారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి, స్టార్ వార్స్ గురించి, సిరీస్ల గురించి, గేమ్స్ గురించి మాట్లాడుకుంటారు. 2-3 గంటలు మాట్లాడుకుంటారు వాటి గురించి ఆఫీసులో. అమాండా అని ఒక పిల్ల ఉంటుంది, నేను ఆ పిల్లకి భయపడి క్వైట్ రూమ్లో కూర్చుంటా పోయి, అంత సోది చెప్తుంది వాయమ్మ. అదే తెలిసిన టాపిక్ ఉంటే చాలు, ఇంకా చెప్తూనే ఉంటారు. అసలు వినలేము అసలు. ఆమెకు తోడు ఏమో పూజిత అని చెప్పారు కదా, ఆమె తెలుగు ఏమో వదులుకుంటుంది. వల్ల కాదనుకుంటా, నా తప్పే. నా తప్పే, డానియల్ అని ఉంటాడు, అస్సలు మాట్లాడటం అన్నమాట. వీళ్ళు టచ్ కూడా చేయరు డానియల్. నా దగ్గరికి ఏమో ఎదురుకుంటూ వస్తారు.